తమిళ స్టార్ హీరో జయం రవి కుటుంబ వ్యవహారం రోజురోజుకి ముదురుతుంది. ఇప్పటికే తన భార్య ఆర్తితో విడాకు తీసుకుంటున్నట్లు గతేడాది హీరో ప్రకటించాడు. అయితే విడాకుల గురించి తనని ఒక్కసారైనా సంప్రదించకుండానే ఆయన ప్రకటించారని ఆర్తి ఆరోపించింది. దీంతో వీరిద్దరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు విచారణలో ఉంది. అయితే ఈ కేసు ఓ కొలిక్కి రాకుండానే జయం రవి భార్య ఆర్తి, సింగర్ కేనిషా మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై ఆర్తి తల్లి ప్రముఖ నిర్మాత సుజాత విజయ్ కుమార్ స్పందించారు. ఈ మేరకు రవి మోహన్ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపడుతూ ఆమె ఒక ప్రకటనను విడుదల చేశారు. రవి మోహన్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఆయన వాక్యాల్లో ఎలాంటి నిజం లేదు. అందుకే ఇప్పుడు నేను మాట్లాడాల్సి వస్తుంది. రవి మోహన్ ప్రోత్సహించడం వల్లే నేను సినిమాల్లోకి అడుగుపెట్టాను. అతనినే హీరోగా పెట్టి పలు సినిమాలు నిర్మించాను. ఈ సినిమాల కోసం ఫైనాన్షియర్ల నుంచి 100 కోట్లు అప్పు తీసుకున్నాను. అందులో 25% తనకి రెమ్యునరేషన్ గా ఇచ్చాను. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నా వద్ద ఉన్నాయి. రవి మోహన్ ను నేను ఎప్పుడూ ఒక అల్లుడిలా చూడలేదు. సొంత కొడుకుగా భావించాను. అతనికి ఏ కష్టం రాకూడదని, ఎప్పుడూ బాధపడకూడదనుకున్నా. అప్పుల వల్ల ప్రశాంతత లేని జీవితం గడిపాను. నేను ఒక్కదాన్నే వడ్డీలు కట్టుకునేదాన్ని. నష్టాలను పూడ్చడానికి నా బ్యానర్ లోనే మరో సినిమా చేశానని సైరన్ సమయంలోనే రవి మోహన్ మాటిచ్చాడు. కానీ ఏ సినిమాకు సంతకం చేయలేదు. అంతేకాకుండా అప్పులు తీర్చడానికి సహాయం చేస్తానని కూడా చెప్పలేదు. అతను నన్ను అమ్మ అని ప్రేమగా పిలిచేవాడు. ఒక అమ్మగా ఇప్పుడు నేను కోరుకునేది ఒకటే. అతన్ని ఇంతకాలం ఒక హీరోగా చూశాను. కానీ ప్రస్తుతం సానుభూతి పొందడం కోసం ఇప్పుడు అతను చేసే ఆరోపణలు చూస్తుంటే చాలా బాధేస్తుంది అని తన ప్రకటనలో రాసుకొచ్చింది ఆర్తి తల్లి. ప్రస్తుతం ఈ కామెంట్స్ కోలీవుడ్ లో సంచలనం రేపుతున్నాయి.